నమస్తే, దిస్ ఇస్ శౌర్య. పుచ్చకాయ తిని నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలోని కీలకమైన అంశాలు కేసుకి సంబంధించి బయటపడ్డాయి. నిజంగానే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అది కుటుంబ సభ్యులైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందుకనే ఏం చేసినా కూడా అప్రమత్తంగా ఉండండి అని అంటూ ఉన్నారు. బట్ ఒకసారి ఈ కేసుకి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ బయటకు వచ్చాయి, అసలు పుచ్చకాయ తినడం వల్ల ఎలా మరణించారు, దానిలో ఏముంది అసలు? సో ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పుచ్చకాయ కదని సింపుల్ గా తీసేస్తాం మనం. సో ఇది విన్న తర్వాత నిజంగానే భయం వేస్తుంది, ఏం తినాలన్నా ఏం చేయాలన్నా. సో అసలు అంటే ఏముంది సార్, ఎట్లా చేసి ఉండొచ్చు వీళ్ళు ప్లాన్ అసలు? ముంబైలో పుచ్చకాయ తిని ఒక నలుగురు కుటుంబ సభ్యులు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఎండాకాలంలో మనందరం కూడా పుచ్చకాయలు తింటాము, పుచ్చకాయలు జ్యూస్ తాగుతాము. అట్లాంటిది ఒక్కసారిగా పుచ్చకాయ తిని నలుగురు చనిపోయేసరికి మనకు పుచ్చకాయ తాకాలంటేనే ఒక భయం వేస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫ్రూట్స్ అంతా కూడా కల్తీలని, వాటికి కలర్స్, రకరకాల అమ్మోనియా, ఇంకో కార్బన్ మోనాక్సైడ్ ఏదో ఇస్తున్నారని, వాటిని దాని ఏమంటారు ఆర్టిఫిషియల్గా పండించడం చేస్తున్నారని, మామిడి పళ్ళు కానీ పుచ్చకాయలు కానీ తినాలంటేనే భయం వేసి మనం ఎక్కడైనా ఆర్గానిక్గా పండినవి దొరుకుతాయని వెతుకుతాం, అందరం కూడా చేస్తుంటాం. అలాంటిది ఒక్కసారిగా పుచ్చకాయ తిని ముంబైలో నలుగురు చనిపోయినసరికి ఒక్కసారిగా మనందరికి కూడా ఒక భయం అనేది స్టార్ట్ అయింది. అయితే ఇది రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ దీంట్లో ఎలుకల మందు కలిసింది పుచ్చకాయలో అనేది బయటికి తీసుకొచ్చారు. అసలు ఏంటి ఎలుకల మందు ఎందుకు కలిసింది? పుచ్చకాయ తప్పు లేదు, పుచ్చకాయని అమ్మిన వాళ్ళదేం తప్పు లేదు, అది ఎలుకల మందు కలవడం వల్ల వీళ్ళు చనిపోయినారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏం డీటెయిల్స్ వచ్చాయి, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది, ఇది హత్య లేకపోతే వాళ్ళందరూ నలుగురు కలిసి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళే ఎలుకల మందు దాంట్లో పుచ్చకాయలో కలిపేసి, అంటే ఇంటి పెద్ద కలిపేసి అందరినీ చంపేయడానికి, ఆయన కూడా చనిపోవడానికి సిద్ధమయ్యారా? ఎందుకంటే ఈ మధ్య చాలా ఫ్యామిలీ సైడ్ అంటారు దీన్ని. ఫ్యామిలీ సైడ్ అంటే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో అలాగే ఏమైనా జరిగిందా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఏం జరిగింది ఆ రోజు అంటే ఏప్రిల్ 25 శనివారం రాత్రి జరిగింది ఇది. ఈయన పేరు అబ్దుల్లా డకోడియా. ఈ అబ్దుల్లా డకోడియా కుటుంబ పెద్ద పేరు, ముస్లిం ఈయన. వీళ్ళది అక్కడ ఇస్మాయిల్ కుర్లేర్ రోడ్డు ఉంటుంది, అందులో బేంజ్ బజార్ అని ఉంటుంది. ఆ బేంజ్ బజార్లో మొఘల్ బిల్డింగ్ అని ఉంటుంది. ఆ మొఘల్ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో వీళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఈయన దగ్గరలో ఒక బజార్లో మొబైల్ యాక్సెసరీ షాప్ నడుపుతూ ఉంటాడు. సో వేరే దగ్గర రెంట్లు కూడా వస్తుంటుంది. సో ఒక రకంగా మిడిల్ క్లాస్ ముస్లిం ఫ్యామిలీ ముంబైలో మిడిల్ క్లాస్ అంటే కంఫర్టబుల్గా ఉన్నట్లు లెక్క. సో వీళ్ళు రెగ్యులర్గా బంధువులకి, ఫ్రెండ్స్కి ఇంట్లో పార్టీలు ఇవ్వడం, ఫ్యామిలీ పార్టీలు ఇవ్వడం అనేది అతనికి కామన్గా ఉండే అలవాటు. చాలా హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీ అంతా కూడా, వెరీ వెల్ నైట్ ఫ్యామిలీ. ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు, ఎటువంటి కుటుంబాల ఇబ్బందులు లేవు, ఎవరితో గొడవలు లేవు, అలాంటి ఒక హ్యాపీ ఫ్యామిలీ. సో వాళ్ళు శనివారం ఒక దగ్గర బంధువులకి ఒక 5 మందికి ఇంట్లో విందు ఇచ్చారు. మంచిగా మటన్ బిర్యానీ, చికెన్ కర్రీలు, రకరకాల వంటలు చేసి పెట్టారు. వాళ్ళు వచ్చి ఒక 10-12 దాకా గడిపారు. వాళ్ళకి పుచ్చకాయ తినమని ఆఫర్ చేస్తే వాళ్ళు వద్దన్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక వీళ్ళు అన్ని సర్దేసుకొని ప్రశాంతంగా 1 గంటకి అందరూ కూర్చొని పుచ్చకాయ తిన్నారు. పుచ్చకాయ ఈయన అంతకుముందే అక్కడ నల్ బజార్ అని ఉంది, ఆ నల్ బజార్లో ఈయన తెచ్చాడు పుచ్చకాయ. సో ఆ పుచ్చకాయని కోసి అందరికీ పంచాడు. అందరూ తిన్నారు, తిని పడుకున్నారు. పడుకున్నాక 5 గంటల ప్రాంతంలో ముందుగా చిన్న పాప జైనాబు, అంటే వీళ్ళ నలుగురు ఉన్నారు ఇంట్లో అని చెప్పాను కదా, అబ్దుల్లా డకోడియా 44 ఏళ్ళు, వాళ్ళ భార్య నస్రీన్ 35 ఏళ్ళు, వాళ్ళ కూతురు పెద్ద కూతురు ఆయేషా 16 ఏళ్ళు, చిన్న కూతురు జైనాబు 12 ఏళ్ళు. ఈ జైనాబుకి ఫస్ట్ కడుపులో గుడగొడ స్టార్ట్ అవ్వడం, వామిట్ అవ్వడం జరిగింది. దీంతో అందరూ లేచారు ఇంట్లో. వాళ్ళకు కూడా అవే సిమ్టమ్స్ వచ్చాయి. సో ఒకటి వామిటింగ్, ఒకటి డయేరియా లాగా టాయిలెట్కి పోవాల్సి రావడం, కళ్ళు తిరగడం, కడుపు నొప్పి, ఇవన్నీ మొదలైనవి. దాంతో ముందుగా ఈ అమ్మాయి చాలా సీరియస్ అయిపోయింది. దాంతో 4th ఫ్లోర్లో ఒక ఆయన ఎవరు జయద్ కురేష్ అని ఒక హోమియోపతి డాక్టర్ ఉన్నాడు. సో ఆయన పోయి లేపారు. ఆయన ఇమీడియట్గా వచ్చి ఆయన చూశాడు. చూస్తే ఇది ముఖం అంతా కూడా కొంత బ్లూయిష్గా తిరిగింది. ఆయనకు అనుమానం వచ్చింది, ఇదేదో ఇది జరిగింది. అంటే ఏం జరిగింది అంటే, మేము ఇట్లా పుచ్చకాయ తిన్నామని చెప్పారు వీళ్ళు. సో పుచ్చకాయలు ఏమన్నా ఇది ఉందేమో, ఫుడ్ పాయిజనింగ్ ఏమో అని ఆయన అక్కడ దగ్గరలో ఉన్న సాబు సిద్దికి హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి పట్టుకుపోయారు. కానీ అప్పటికే జైనాబ్ చనిపోయిందని వాళ్ళు చెప్పేశారు హాస్పిటల్లో.
సో మిగతా వాళ్ళని కూడా మా వాళ్ళ కాదు ఇక్కడ ట్రీట్మెంట్, ఇదేదో విచిత్రంగా ఉందని చెప్పారు. దాంతో జేజే హాస్పిటల్ పెద్దది ఉంటే అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ లోపల పోలీసులకు కూడా హాస్పిటల్ నుంచి ఫోన్లు వెళ్ళినాయి. పోలీసులు వచ్చారు. పోలీసులకి ఈయన చనిపోయే ముందు ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము పుచ్చకాయ తిన్నాము, దాంట్లోనే ఏదో ప్రాబ్లం ఉందనేది ఈయన అబ్దుల్లా వాళ్ళతో మాట్లాడాడు. అలాగే ఆయేషా కూడా చెప్పింది. సో పోలీసులకు కూడా ఒక మరణ వాంగ్మూలం అనేది దొరికింది. అందరూ కూడా కొన్ని నిమిషాల తేడాల్లో మొత్తం 10-10:30 లోపల 4 చనిపోయారు. సో దీంతో ఇది పెద్ద సెన్సేషన్ అయిపోయింది, పుచ్చకాయ దీన్ని చనిపోయారని. సో ముంబైలో పెద్ద పెద్ద హోల్సేలర్స్ అంతా పుచ్చకాయలు ఆపేశారు తేవడం, తెప్పించడం. ఎందుకంటే ఇదంతా పబ్లిక్ సోషల్ మీడియా వైరల్ అయిపోయింది. పుచ్చకాయ తినొద్దండి అని, బాయ్కాట్ పుచ్చకాయ వాటర్ మెలాన్ అని #తో పెద్ద ఎత్తున ఇదైపోయింది. వ్యాపారులందరూ కూడా అయిపోయింది. దాదాపు 70-80% సేల్స్ పుచ్చకాయ పడిపోయినాయి. సో ఈ నేపథ్యంలో దీన్ని సీరియస్గా పుచ్చకాయ వ్యాపారులు, రైతులు గోలబెడుతూ ఉన్నారు. రైతుల మీద కదా ఫైనల్ గా ఎఫెక్ట్ పడింది. సో దాంతో పోలీసుల మీద ప్రెజర్ పడిగింది. అసలు పుచ్చకాయలో ప్రాబ్లం ఉందా లేదా ముందు తేల్చమన్నారు. పోలీసులు రంగంలో దిగారు. పోస్ట్ మార్టం జరిపారు. పోస్ట్ మార్టంలో ఈయన దీంట్లో మార్ఫైన్ అనే ఒక పదార్థం ఉంది. మార్ఫైన్ అనేది పెయిన్ కిల్లర్. ఈయనకి మామూలుగా కిడ్నీ ప్రాబ్లం కొంత ఉంది, అంటే అది ప్రాణాంతకం కాదు కానీ కొంత ప్రాబ్లం ఉంది. భార్యకేమో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నాయి. వీళ్ళిద్దరికి హెల్త్ ఇష్యూస్ అయితే ఇవి ఉన్నాయి. సో అందుకని ఆ మార్ఫైన్ ఈయన ఎందుకు తీసుకున్నాడు అనేది ఆలోచించినప్పుడు ఈయనకి పెయిన్ వస్తుంది కదా, కిడ్నీ పెయిన్ వచ్చినప్పుడు తీసుకొని ఉండొచ్చు. కానీ మార్ఫైన్ మిగతా వాళ్ళలో లేదు, పుచ్చకాయలో మార్ఫైన్ లేదు ఇక్కడ ల్యాబ్ లో జరిగినప్పుడు. కానీ దీన్ని ల్యాబ్ లో తెలియదు అని చెప్పి FSLకి పంపించారు. ఇప్పుడు కొత్తగా FSL రిపోర్ట్ నిన్న వచ్చింది. FSL రిపోర్ట్ ఏం చెప్తుందంటే జింక్ ఫాస్ఫైట్ అనేది వీళ్ళ విసరాలో అంటారు, అంటే పేవులు, విసరాలో జింక్ ఫాస్ఫేట్ ఉంది 4లో. అట్లాగే పుచ్చకాయ మిగిలిన పదార్థం దాన్ని కూడా తీసుకెళ్లి ల్యాబ్లో చేశారు. దాంట్లో కూడా జింక్ ఫాస్ఫేట్ ఉంది. జింక్ ఫాస్ఫేట్ అనేది రోడెంటిసైడ్ అంటారు. రోడెంట్ అంటే ఎలుకలు. సో ఈ రోడెంటిసైడ్ అంటే ఎలుకల మందులో ఈ జింక్ ఫాస్ఫేట్ అనేది ఉంటుంది. అది వీళ్ళలోకి ఎందుకు వచ్చింది? మామూలుగా పుచ్చకాయలో ప్రాబ్లం లేదని కూడా తేల్చారు. పుచ్చకాయలో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ లేదు, పుచ్చకాయలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి పుచ్చకాయ మామూలుగా అయితే బ్యాక్టీరియా ఇదవుతుంది. అటువంటి బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు పుచ్చకాయలు. వీళ్ళ కడుపుల్లో కూడా బ్యాక్టీరియల్ ఎలిమెంట్ లేవు. వీళ్ళ హార్ట్ కానీ, లంగ్స్ కానీ, కిడ్నీ కానీ అన్నీ కూడా బాగా గ్రీనిష్ అయిపోయినాయంట. సో క్లియర్గా ఇది బయట పాయిజనే. ఈ జింక్ ఫాస్ఫేట్ కలిపారు. ఇది పుచ్చకాయలో ఇంజెక్షన్ ద్వారా ఇచ్చారా లేదా కోసినప్పుడు దాని మీద పూసారా అనేది అయితే తెలీదు. సో ఏదేమైనా జింక్ ఫాస్ఫేట్ అంటే పుచ్చకాయలు ఎలుకల మందు ఎవరో కలిపారు, ఎవరు కలిపి ఉంటారు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్. ఒకటి ఇది ర్యాట్ వీళ్ళ ఇంట్లో వెతికితే అంటే వీళ్ళు ఏమన్నా కలిపారేమో లేదా యాక్సిడెంట్లు కలిసిందేమో. ఇంట్లో ఎక్కడ ఎలుకల మందు లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు కలిపినట్టుగా ఆనవాళ్ళు లేదు. ఒకవేళ వీళ్ళు ఆత్మహత్య చేసుకొని ఉంటాయి, అంటే సూసైడ్ ప్యాక్ట్ అంటారు, అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే ఏదైనా లెటర్ కానీ ఏమన్నా ఉండాలి. వీళ్ళ కూతురు ఆయుషకి డైరీ రాసే అలవాటు ఉంది. ఆ రోజు కూడా అమ్మాయి డైరీలో ఏమి రాసుకుందంటే డిడ్ ఎక్సర్సైజ్ అట్ హోమ్ అని రాసుకుంది. ఇంట్లో ఎక్సర్సైజ్ చేశాను అని రాసుకుంది తప్ప ఇంకేమి రాయలేదు. సో ఏదన్నా ఉంటే అంత నీట్గా ఎక్సర్సైజ్ చేశానని రాసుకోదు కదా, ఇంకేదో ఒకటి అన్నా రాయాలి, అది రాయలేదు. పైగా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వాళ్ళ ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేదని చెప్తున్నారు. కాబట్టి ఆత్మహత్య అనేది ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్ గా ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ హత్య అంటే పుచ్చకాయ అమ్మినోడు వీళ్ళకేమన్నా ఆల్రెడీ ఎలుకల మందు దాంట్లో ఇంజెక్ట్ చేసి ఇచ్చాడా? సో ఆ అమ్మిన అతన్ని కూడా వీళ్ళు వెళ్ళి విచారించారు. అమ్మిన అతనికి ఇతనికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎందుకంటే ఇతని షాప్ ఉంది కాబట్టి అక్కడ రైవలరీస్ ఉండే అవకాశం ఉంది, బిజినెస్ రైవలరీస్. వీళ్ళ షాపుకి పోటీగా వీళ్ళతో బాగా నడుస్తుంది, ఇంకేదో నడవదు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనే యాంగిల్లో చూస్తున్నారు. మూడవది ఇతనికి ఓల్డ్ ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా అంటే 2019లో ఒక రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ కేసులో ఇతను సాక్షి కోర్టులో. సో వాళ్ళేమన్నా ఇతని మీద పగబట్టి ఇతన్ని చంపడానికి పుచ్చకాయలో కలిపేస్తే అది ఫుడ్ పాయిజనింగ్ అనుకుంటారు, మన మీదకి రాదు అనుకునే ఒక యాంగిల్లో చేసి ఉండొచ్చు అన్న దీంట్లో కూడా పోలీసులు ఆ కేసును కూడా లోడి ఆ కేసులో ఎవరున్నారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి తనకి సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు, టీములు పెట్టి చేస్తున్నారు. కానీ ఇంకా అయితే కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు ప్రవీణ్ ముండే అని అక్కడ Zone 1 డిప్యూటీ సిపి
ఆయన చెప్పింది ఏంటంటే మేము అన్ని యాంగిల్స్లో చేస్తున్నాము. అంటే సో దీన్ని ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్గా మేము రిజిస్టర్ చేసుకున్నాము. ఇది ఆత్మహత్య లేకపోతే హత్య. ఆత్మహత్య అయితే అక్కడ ఏమి ఇప్పటి వరకు ఆనవాళ్ళు దొరకలేదు. అంటే ఎలుక మందు లేదు ఇంట్లో, వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు చెప్పట్లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సివియర్ కాదు. మామూలుగా ఇవాళ థైరాయిడ్ అనేది అందరికి ఉంటుంది, కిడ్నీ చిన్న ట్రబుల్ ఉంది ఆ ఏజ్లో, అది పెద్ద ఇష్యూ కాదు. సో ఆయనకి డయాలిసిస్ వరకు కూడా వెళ్ళలేదు. అట్లాగే ఆర్థిక సమస్యలు కూడా వీళ్ళకి ఏం లేవు. వీళ్ళు హ్యాపీగా ఉంటారు. క్లోజ్ యూనిట్ ఫ్యామిలీ, క్లోజ్ కమ్యూనిటీ రిలేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆత్మహత్య అనేది ఉండకపోవచ్చు. హత్య అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. హత్య అయితే ఆ రోజు వెళ్ళిన 5 మందిని కూడా అనేక సార్లు ఇప్పటికి విచారించారు, విడివిడిగాను జాయింట్ గాను. వాళ్ళకే అందుబాటు ఉంది. తర్వాత సీసీటీవీలు చూస్తున్నారు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినాక ఎవరన్నా వచ్చారా ఇంటికి, లేకపోతే ఈ 2-3 రోజుల్లో, అంటే పుచ్చకాయ తెచ్చే ఒక 2 రోజులు అయింది, ఈ 2 రోజుల్లో ఎవరైనా ఇంటికి వెళ్ళారా, ఇవన్నీ లేకపోతే అపార్ట్మెంట్ నుంచి వెళ్ళారా, ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూస్తున్నారు. అట్లాగే మిగతా వాళ్ళని కూడా విచారిస్తున్నారు. దీనికి ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా పుచ్చకాయ తప్పు లేదు. పుచ్చకాయలో ర్యాట్ పాయిజన్ కలవడం వల్లే వీళ్ళు చనిపోయారనేది ఇప్పటికీ నిర్ధారణ అయింది. అయితే ఈ ర్యాట్ పాయిజన్ ఎవరు కలిపారనేది ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. అంటే వీళ్ళే కలుపుకొని చనిపోయారా ఆత్మహత్యన, లేకపోతే ఎవరన్నా వీళ్ళని చంపడానికి ప్లాన్ వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సార్ కొన్ని ఇప్పుడు పొలాల్లో కూడా వచ్చి ఎలుకలు కొరికి పాడు చేయకుండా అక్కడక్కడ ర్యాట్ బి పెడుతూ ఉంటారు కదా కొంతమంది, బోన్స్ కొంతమంది. అట్లాగే ఆ పుచ్చకాయ దగ్గర ఎక్కువ స్టాక్ స్ప్రెడ్ తెలిసిపోతుంది కదండి. పుచ్చకాయలో ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి ఉండాలి, కోసినా కన్నా కలిపాడు. పుచ్చకాయ పైన ఏమీ లేదు, అటువంటి అనుమానాలు లేవు. పుచ్చకాయ నీట్గానే ఉంది. ఎలుకలు కొరికితే తెలియడం అనేది ఉంటుంది. అది రెండోది, మీరు అన్నట్టు అక్కడ ఏమన్నా చల్లుంటే పుచ్చకాయ దాని మీద పడితే అది వచ్చేసే అంత లేదే, ఫుల్ గా ఉంది కదా, కడుపుల్లో ఉంది కాబట్టి ఎవరో కలిపినారన్నది ఇప్పుడు. థ్యాంక్ యూ.